కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే కటారి దేవేందర్రావు 7వ వర్ధంతి వేడుకలను ఆయన మిత్రులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. గురువారం నగర శివార్లోని కటారి దేవేందర్రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. కార్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు అంచులంచులుగా ఎదిగి ప్రజాసేవ చేశారని కొనియాడారు. 3 పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ గా సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. अमर है 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 కీర్తిశేషులు శ్రీ కటారి దేవేందర్రావు గారి 7వ వర్ధంతి కార్యక్రమం. ఈరోజు దేవేందర్రావు గారి వర్ధంతి కార్యక్రమానికి చాలా మంది శ్రేయోభిలాసులు మిత్రులు ఈరోజు ఇక్కడ సమావేశమై వారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దేవేందర్రావు గారి గురించి ఆయనకు పరిచయం అవసరం లేదు. ఆయన చేసిన పదవులు మున్సిపల్ కార్పొరేషన్గా 3 సార్లు చేశారు, ఎమ్మెల్యేగా 1 సారి చేశారు, పద్మనాయక వెల్మ అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా 3 సార్లు చేశారు. ఏ పదవి చేసినా ఆ పదవికి మంచి పేరు తీసుకొచ్చి నిస్వార్థంగా నిష్కల్మషంగా సహృదయంతో ఆ పనులు నిర్వర్తించిన వ్యక్తి దేవేందర్రావు గారు. కాబట్టి దేవేందర్రావు గారు అందరూ అతన్ని అజాశత్రు అంటారు. దేవన్న దేవన్న అని చెప్పే ఆయనను అంటారు. దేవేందర్రావు గారి వ్యక్తిత్వం గురించి ఎప్పుడైనా ఏ పదవి చేసినా దాని నుంచి ఏం ఆశించలేదు. తన డబ్బులే ఖర్చు పెట్టుకొని ప్రజోపహిత కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి దేవేందర్రావు గారు. ఒక కౌన్సిలర్గా వారి ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి మరి 3 టర్ములు వారు మున్సిపల్ చైర్మన్గా కరీంనగర్ వ్యవహరించడం జరిగింది. మరి ఈ సేవలను గుర్తించిన పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు, మరి కరీంనగర్ ప్రజలకు సేవలు అందించిన విధానానికి ఆకర్షితులై వారి మెచ్చి చంద్రబాబు నాయుడు గారు వారు పిలిచి కరీంనగర్ టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా. మరి ఎమ్మెల్యేగా ఉన్నా మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కూడా ఎటువంటి అవినీతి మరక అంటకుండా వారు వారి రాజకీయ జీవితాన్ని కొనసాగించడం జరిగింది. అలాగే పద్మనాయక వెల్మ సంఘం కూడా వారు సేవలు అందించడం జరిగింది. మరి మనం చూస్తూనే ఉన్నాం, నేడు చిన్న రాజకీయంగా ఏదైనా పోస్ట్ వస్తే ఏదో ఇల్లు కట్టుకోవడం ఇంకేమో కట్టుకోవడం ఉంటుంది. మరి 3 పర్యాయాలు వారు మున్సిపల్ చైర్మన్గా ఉండి అలాగే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వారి స్వగృహంలో మాత్రమే ఉన్నది. వారికి ఎటువంటి ఇక్కడ కూడా ఆస్తులు పాస్తులు సంపాదించుకోకుండా సేవే అభ్యున్నతి అట్టడుగు వర్గాల సంక్షేమంకే పనిచేసిన వ్యక్తి కనుకనే అందరూ కరీంనగర్ ప్రజలందరూ కూడా దేవన్న 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 అని వారిని కొలిచేవారు.